నమస్తే, నేను మీ బోస్ కుమరి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్, ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే నిజంగా ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. నిజంగా ఇలాంటి నాయకుడు మనల్ని పరిపాలిస్తే ఎంత బాగుంటుంది అనేటువంటి విషయం అయితే నిజంగా నాకు అనిపించిందని చెప్పడంలో ఎటువంటి అసక్తి లేదు. జనసేన ఎమ్మెల్యే ఆర్ఓ శ్రీనివాస్ గురించి, అదే విధంగా టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల గురించి ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో చూస్తే, కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిషినా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఎరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇట్లాగా అన్ని విషయాలకు సంబంధించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత బాధ్యత ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అనేటువంటి విధంగా. కానీ ఇక్కడ నాకు అర్థం కానిటువంటి లాజిక్ ఏంటంటే, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే, వీళ్ళకి పట్టు దొరికింది. ఖచ్చితంగా ఆ పట్టుని వదలకుండా బిగువుగా పట్టుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కాంక్ష అయితే క్లియర్ గా వైసీపీ పార్టీలో తెలుస్తుంది, వైసీపీ నాయకుల్లో తెలుస్తుంది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ మాటలకి సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ, మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ సమాధానం చెప్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోరింట్ల మాధవ్ గారు, అప్పుడు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన వీడియో రిలీజ్ అయింది. సేమ్ టు సేమ్ ఉంటుంది ఆ వీడియో కూడా. ఆ వీడియో రిలీజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడింది ఏంటంటే, ఇదంతా కుట్రగా భావించి ఇది కుట్ర అని చెప్పేసి తేల్చేసి పక్కకి వెళ్ళిపోయారు. అంబటి రాంబాబు గారికి సంబంధించి సుకన్య గంట అని చెప్పేసి మాట్లాడారు. అవంతి శ్రీనివాస్ గారికి ఇలాగే మాట్లాడారు. ఇంకొంతమంది నాయకులు ఇలాగే మాట్లాడారు. ఇలాగే అమ్మాయిలకు సంబంధించిన విషయంలో దొరికిపోయారు. కానీ వాళ్ళ మీద ఈ రోజు కూడా ఏ రకమైనటువంటి చర్యలు వాళ్ళు ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీలో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద అలిగేషన్స్ వస్తే వాళ్ళు పక్కన పెట్టేశారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అలిగేషన్స్ వస్తే పక్కన పెట్టేశారు. అంటే జానీ మాస్టర్ గారు కావచ్చు, లేకపోతే కిరణ్ రాయల్ గారు కావచ్చు, వాళ్ళ మీద ఎంక్వైరీ వేశారు. దాని మీద నిజాలు తెలుసుకుని వాళ్ళ మీద ముందు అసలు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు అరవ శ్రీధర్ సంబంధించి కూడా వాళ్ళ మీద కమిటీ వేశారు. దీని మీద నిజాలు ఏంటి అనేది తెలిసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు. ఇప్పుడు ఆర్ఓ శ్రీనివాస్ అనేటువంటి వీడియో రిలీజ్ అయింది. అసలు ఆ అమ్మాయిని అట్లా చేశాడా, బలవంతం చేశాడా, బెదిరించాడా, అనుభవించాడా అనేటువంటి విషయం తెలియకుండానే, దాని మీద ఎంక్వైరీ పడకుండానే, దాని గురించి విచారణ ప్రారంభం అవ్వకుండానే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కన్ఫర్మ్ చేసి మాట్లాడారు? మరి తిరుపతి లడ్డు విషయంలో కూడా ఆల్రెడీ పుణె నుంచి ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ చూసి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే దాంట్లో ఏంటంటే కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయని. కెమికల్ ఈస్టర్స్ అంటే దాంట్లో కొవ్వులు ఉన్నాయి. జంతు కొవ్వులతోనే కెమికల్ ఈస్టర్స్ తయారు చేస్తారు. కానీ ఇంకో కొన్ని ఈస్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కూరగాయలకు సంబంధించినటువంటి వాటితోటి, పండ్లకు సంబంధించినటువంటి వాటితో తయారు చేస్తారు. కానీ కెమికల్ ఈస్టర్స్ లో ఖచ్చితంగా జంతు కొవ్వు ఉంటుంది. చాలా ఈస్టర్స్ అలాగే తయారు చేస్తారు. కెమికల్ ఈస్టర్స్ అని చెప్పేసి పూణేకి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ లో రాస్తే, ఆ రాసిన దాంట్లో కెమికల్ ఈస్టర్స్ అంటే అవే. మరి దాని గురించే వాళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేసింది ఇది కరెక్ట్ అయిన రాజకీయం అయితే, మరి ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయిన రాజకీయం అవుతుందిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? అనంతబాబు మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అసలు కనీసం యాక్షన్ తీసుకోలేదు. ఇలాగా అవంతి శ్రీనివాస్ గారు కానీ, అంబటి రాంబాబు గారి, లేకపోతే గోరింట్ల మాధవ్ ఎవరైనా సరే ఆ రోజు ఆయన ఏ రకంగానూ స్పందించలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఏం ఎమ్మెల్యే ఏంటి అని చెప్పేసి మాట్లాడుతుంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా ఇలాంటి నాయకుడు మనకు కావాల్సింది పరిపాలించడానికి అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అంటే చాలా మందికి సోషల్ మీడియా వేదిక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఉంటే బాగుండేది కదా అనేటువంటి విధంగా. బట్ ఇక్కడ టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి యాక్షన్ తీసేసుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోలేదు. అంటే ఒక రకంగా యాక్షన్ తీసుకోలేదు, వాటిని ఎంకరేజ్ చేసినట్టే కదా. అంటే మన హయాంలో మనం ఎంకరేజ్ చేస్తాము, అవతల హయాంలో జరిగినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే దాన్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చాలా మంది ఎత్తోగలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విషయంలో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఏ పార్టీలో అయినా సరే ఖచ్చితంగా 90% ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సమాజంలో 95% ఇలాగే ఉంటారు. అటు డబ్బుకి ఇటు కాంతకి పడినటువంటి వ్యక్తి మగాడైతే కంపల్సరీగా ఉండడు. ఎక్కువ పర్సెంట్ ఉంటాయి, 95% కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి పర్సనల్ గా ఉండేటువంటి జీవితాన్ని లోపల కలపకూడదు. దీన్ని ఏం చేస్తున్నారంటే, ఈ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని లేడీస్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కొంతమందికి ఇదే పని ఏంటంటే, ఎవరిని ట్రాప్ చేద్దాము, ఆ ట్రాప్ చేసినటువంటి వీడియోస్ ని ఎలా అమ్ముకుందాము అనేటువంటి విధంగా. నేను అలా శ్రీరెడ్డిని చూశాను, ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఈ వీణా అనేటువంటి అమ్మాయిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వీణా అనేటువంటి ఆమెకి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడే కాదు చాలా మందితో అమ్మాయికి సంబంధం ఉందనేటువంటి విధంగా నిన్న ఒక డిబేట్ చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ అది ఎంతవరకు ఏంటని చూడాలి.
బట్ ఏమైనా ఇక్కడ ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా సొంతపొసులు ఏం కాదు. కానీ ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా ఉంది. సమాజం కాబట్టి వీటిని రచ్చ చేసేటువంటి విధంగా ఇప్పుడు కొత్తగా ఉంది కాబట్టి ఓకే, కానీ ఇక ముందు రోజులు ఇది కామన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది సమాజానికి కూడా చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇక్కడ సొంతపొసులు ఎవడూ లేడు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. బట్ అధినాయకులు ఎలా బిహేవ్ చేశారు, ఏ విధంగా దీన్ని తీసుకున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో జరిగితే ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ కూటమి హయాంలో జరుగుతుంది కాబట్టి జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరి మీద పార్టీ నుంచి పక్కన పెట్టేస్తున్నారు. మరి ఇది ప్రజలు గమనించాలి. మరి మీ అభిప్రాయం తెలియజేయండి.